ప్రతి ఇల్లు ప్రతి మనిషి నాకు పరిచయం ఉండి ప్రతి గుమ్మం ఎక్కి దిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ నాకుండే బందుకోటు కావచ్చు, నాకుండే సర్కిల్ కావచ్చు, 2 పర్యాయాలు నన్ను శాసనసభ్యుడిగా చేయడం, ఈ పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధిని కొంతవరకే చేయగలని తప్పించి పూర్తి స్థాయిలో మనం చేయలేనటువంటి పరిస్థితి ఆ రోజు. అంటే ఇక్కడ ఉప్పాడ తీర ప్రాంతం, సముద్రం ఒకప్పుడు 2 కిలోమీటర్ల లోపలికి ఉండేది. ఈ రోజున రోడ్డు ఎక్కి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా తుఫాను వచ్చినప్పుడల్లా రోడ్డును మళ్ళీ వేపించడం, మళ్ళా తుఫాను వస్తే పోవడం, అది వాటర్ సముద్రం అంతా కూడా ఊళ్ళోకి వచ్చే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న ఇల్లు ఎప్పుడు తుఫాను వచ్చినా వందలాది ఇల్లు సముద్రంలో కొట్టుకుపోతా ఉన్నాయి. అదే మరి అలాంటప్పుడు మీ హయాంలో కూడా అక్కడ ఏం చేసిన కార్యక్రమాలు ఏం లేవు కదా? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు జియో ట్యూబ్ ద్వారా ఆ రోజున 12 కోట్ల రూపాయలు వెచ్చించి జియో ట్యూబ్ను ఏర్పాటు చేసి తాత్కాలికంగా అడ్డకట్టేయడం జరిగింది. దానికి శాశ్వత పరిష్కారం అనేది ఇన్ని ప్రభుత్వాలు మారినా దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. దాని మీద ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగడం జరిగిందా? దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను ఆల్రెడీ దాని మీద అడగడం జరిగింది. అది ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. ఆర్ఎన్బి వారి ద్వారా 201 కోటికి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అది ఎక్కువ అనడం, ఇది కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా దీనికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కాగితాల వరకు ఎస్టిమేషన్ల వరకే పరిమితమైంది, కానీ ఈ రోజుకి కూడా దాని మీద నిర్ణయం తీసుకోవడం జరగలేదు. మనం చేయలేకపోయాం. ఆ రోజు చాలా వరకు పనులు చేసినా కూడా ఇక్కడ ఏలేరు ఆధునీకరణ 2004లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ద్వారా మేము తేవడం జరిగింది. ఆ రోజు 140 కోట్లతోటి తెచ్చిన ఫేజ్ 1 ఒకటే 55% అయ్యింది. మిగతాదంతా అలా ఉండిపోయింది. మళ్ళా దాన్ని రీకాల్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఈ పిఠాపురం యొక్క రైతుల పరిస్థితి ఏంటంటే ఎక్సెస్ వాటర్ వచ్చినా కూడా నీరు వదిలేస్తే శివారు నియోజకవర్గం పిఠాపురం కాబట్టి పిఠాపురం మునిగిపోయే పరిస్థితి. ఇక్కడ రైతులు అదే జరిగినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు. పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి ఇక్కడ మీకు తక్కువ వాటర్ వచ్చినా కూడా ఈ పిఠాపురం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. వాటర్ శివారుకు వచ్చేటప్పటికి 4 నియోజకవర్గాలు దాటి 4వ నియోజకవర్గంలో వచ్చి పడేటప్పటికి నీరు తక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి ఆ రోజున ఏలేరు ఆధునీకరణ తెచ్చినా ఈ రోజుకి కూడా చేయలేకపోవడం అది నా కళ. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు. మీకు అందులో అసంతృప్తి ఉందా? మీరు ఎమ్మెల్యేగా నేను చేయలేకపోయినా అసంతృప్తి వేళకి ఉంది. నా కళ అది పవన్ కళ్యాణ్